అమ్మా అక్షయ! నాన్నా నాన్నా ఇంకా పడుకోలేదా? ఏమైంది నాన్నా? అమ్మా ఎంతసేపు? అక్షయ్ నాతోనే మాట్లాడుతూ ఉందమ్మా. ఇప్పుడు చూస్తే కనపడట్లేదు. నీ గదిలో ఉందమ్మా. నాన్నా అక్క అత్తారింటికి వెళ్ళిపోయింది నాన్నా. అవును కదా? రేపొద్దున్నే వెళ్ళి అక్షయ్ చూసి రావాలమ్మా. నేను కూడా వస్తానన్నా. నాకు కూడా అక్కని చూడాలని ఉంది. అలాగే తల్లి, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. సరే నాన్నా. బయటకి గెంటేస్తే ఆ సత్యం కొంపలో పడేడుస్తుందనుకుంటే గబ్బిలంలాగా ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతుందేంటి? ఇది మళ్ళీ ఇంట్లోకొస్తే నేననుకున్నది జరగదు. దీన్ని శాశ్వతంగా బయటికి గెంటేయడానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఈ టైంలో ఎక్కడికెళ్ళి వస్తున్నావాక? ఎక్కడికి వెళ్ళలేదు తమ్ముడు. ఆ రాక్షసి వెళ్ళిందా లేక ఇంకా ఇంటిని పట్టుకుని వేలాడుతుందా అని చూడ్డానికి వెళ్ళాను. మరి ఉందా, వెళ్ళిపోయిందా? అది వెళ్లే రకంలా కనబడట్లేదు. గేటు దగ్గరే కూర్చునుంది. అలా ఎంతసేపు కూర్చుంటుందో చూద్దాం. కూర్చుని వేరే దారిలేక ఎదురుగా ఉన్న ఆ పిసినారుడి కొంపలోకి వెళ్లి పడుతుంది. మంజులని తక్కువంచనా వేయడానికి వీల్లేదు మోహన్. రేపు తెల్లారగానే ఇంటి ముందు గొడవ చేస్తుంది చూడు. గొడవ చేసినా గోడలు దూకినా దాన్ని ఈ ఇంట్లోకి అడుగుపెట్టనిచ్చే ఛాన్సే లేదు. కరెక్ట్గా చెప్పావు తమ్ముడు. అది ఎన్ని వేషాలు వేసినా ఇంట్లోకి రానివ్వకు. అదే నువ్వు దానికి విధించే పెద్ద శిక్ష. అది జీవితాంతం ఆ ఇంట్లోనే పడి చావాలి. అవసరం లేదు. అవసరం లేదంటే? మమ్మీకిప్పుడు మనం వేసిన ఈ శిక్ష చాలు. వెళ్ళి మమ్మీని ఇంట్లోకి రమ్మని చెప్పండి డాడీ. ఇదేంటి, ప్రణీత ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. ప్రణు, నువ్విలా ఆలోచిస్తున్నావేంటి? మీ అమ్మ నీకు చేసిన అన్యాయం మర్చిపోయావా? ఆ ఎదురింటి వాళ్ళకి సపోర్టుగా ఉంటూ కూతురికి ఏమైనా పర్లేదని కొంచెం కూడా మనసు లేకుండా ప్రవర్తించి నేను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. మీ అమ్మది మనసు కాదమ్మా, బండరాయి. అలాంటి దాన్ని నువ్వు క్షమించడమేంటమ్మా? క్షమించానని మీకు చెప్పానా? మరి ఇంట్లోకి రమ్మని పిలవమన్నావు. అక్కా, నువ్వాగు. ప్రణు, నువ్వు చెప్పమ్మా. మమ్మీ ఆ పిసినారోడి కొంపలో ఉంటే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు డాడీ. వాళ్ళు హ్యాపీగా ఉండకూడదు. ఏం జరిగినా మమ్మీ ఇక్కడే మన్నింట్లోనే ఉండాలి. అప్పుడే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారన్న క్లూస్ మనకు దొరుకుతాయి. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసి మనం వాళ్ళని దెబ్బ కొట్టొచ్చు. నువ్వు చెప్పింది కరెక్టే గాని అక్కా, ప్రణీత చెప్పింది 100% నిజం. దాన్ని భయపెట్టి మన గుప్పెట్లో పెట్టుకుంటేనే అవతల వాళ్ల కదలికలు మనకి తెలుస్తాయి. దాన్ని బట్టి వాళ్ళని ఎప్పుడు ఏం చేయాలో మనం ఈజీగా ఆలోచించొచ్చు. వెళ్ళి మంజులను లోపలికి తీసుకురా. అలాగే తమ్ముడు.
అక్షయ 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 వెళ్ళి గదిలో పడుకో. నేను ఇక్కడే పడుకుంటాను, మీరు వెళ్ళండి. అర్థం చేసుకోకుండా మాట్లాడక అక్షయ. రా, వచ్చి గదిలో పడుకో. రానని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళి పడుకోండి. ఏదున్నా రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం. దయచేసి వెళ్ళండి.